सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु जिल्लेमुड अनुसया माता की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु शिरडी साईनाథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్రాల భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు దావతిగుంట గ్రామంలో జిల్లేలముడి అమ్మ సన్నిధిలో భరద్వాజ మాస్టర్ గారు సాన్నిధ్యంగా ఉంటూ ప్రతి ఒక్క విషయాన్ని శ్రద్ధగా గమనించి అందులోని ఆంతర్యాన్ని అందించాడు. అంటే ఇక్కడ ఏ విషయంలో కూడా మీరు చూసినా విన్నా అందులో కావాల్సింది ఏమిటి? శ్రద్ధ. ఆ శ్రద్ధ ద్వారానే మనకి మాట కానీ నడత కానీ శుభకరంగా ఉంటుంది. శ్రద్ధ ఉన్నప్పుడే. శ్రద్ధ లేనప్పుడు ఏమవుతుందంటే అపోహలు కలుగుతుంది. అందుకని ఇక్కడ మాస్టర్ గారు దాని శ్రద్ధ అంటే ఒక మాట మాట్లాడారనుకోండి, అమ్మే మాట్లాడేది అనుకోండి, శ్రద్ధ లేకపోతే అందులోని విషయం మనం గ్రహించలేము. అందుకని మాస్టర్ గారు శ్రద్ధగా ఉంటూ ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా మనకు అందిస్తున్నాడు. ఇక్కడ వెలుగు నీడలు ఈ పదం మనం వింటాం పాత సినిమా నాగేశ్వర సినిమాలో. వెలుగు నీడలు అని దానికి అర్థం ఏమనుకుంటాం? వెలుగు నీడ జీవితంలో ఇది సహజం. అది మనం గమనించాలి. మాస్టర్ గారు అది గమనించాడు. ఎందుకంటే జీవితంలో కాదు, ప్రపంచమంతా మనం చూసేదంతా కూడా వెలుగు నీడలే. ప్రపంచంలో ఏది కూడా ఒకే విధంగా ఏది ఉండదు, మార్పు చెందుతూనే ఉంటుంది. మార్పు అనేది సహజం. ప్రపంచం అంటే ఏమిటి? సృష్టి. సృష్టిలో కూడా మార్పు సహజం. వసంతకాలంలో విరబోస్తుంది, తర్వాత 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 శిశువుడికి రాలిపోతుంది. రాలిపోయిన ఆ మోడి చెట్టు ఏమైనా దిగులు పడుతుందా అంటే దిగులు పడదు. ఎందుకు? మన వసంతం కోసంగా ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి ప్రపంచమంతా కూడా వెలుగు నీడలతో నిండి ఉంటుంది అనేది ఎవడైతే దాన్ని బాగా పట్టుకున్నప్పుడు వాడి జీవితం ఆనందమయం. మాట చెప్తున్నాం, వింటున్నాం, కానీ దానిని అన్వయించుకోలేకపోతున్నాం. మార్కులు తగ్గింది ఫస్ట్ టెస్ట్లో, నిరుత్సాహపడతాం. ఎందుకు తగ్గింది అని ఆలోచించాలి. అలా కాకుండా అయ్యో తగ్గిపోయిందే అని దిగులుతూ అన్నం మానేస్తాం. అంతేనా? ఏడస్తా కూర్చుంటాం. అంటే తర్వాత దీనికన్నా వేరేది ఉంది అనే భావన వస్తుంది. నేడొస్తే వెలుగు రావాల్సిందే. ఇప్పుడు చీకటి పడింది, తెల్లారదా? అంతే అనేది ఇది ఒక ఈ సత్సంగం అంటే దేవుడికి సంబంధించిందే కాదు. పాప నేను చెప్తున్నా, ఈ దేవుడికి సంబంధించినది కాదు. ఇది మన జీవితానికి అన్వయించుకోవడానికి సత్సంగం. భగవంతుడు అన్నాడు అంటే అన్నాడు, వాళ్ళకన్నాడు, మనం దాన్ని ఎలా అన్వయించుకోవాలి అనేది ఈ సత్సంగ ప్రయోజనం. నీకు చెప్తున్నా పాప. ఎందుకు సత్సంగం అనేది భజన అనుకుంటా కదా నువ్వు. భజన అనేది కాదు ఇక్కడ. అంటే ప్రపంచమంతా కూడా ఈ వెలుగు నీడల విలాసమే. విలాసం అంటే నాటకం. కాసేపు ఉండి కాసేపు పోతుంటుంది. మనం అనుభవించే జీవితం అంతా కూడా సంతోషాను, దుఃఖము, వివాదం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, అపనమ్మకం ఉంటుంది, భయము ఉంటుంది, ధైర్యము ఉంటుంది. మన జీవిత సమాహారం అంతా ఇదే. భయమే ఉండదు, ధైర్యమే ఉండదు, నమ్మకమే ఉండదు, మళ్ళీ అపనమ్మకం కూడా ఉంటుంది. అపనమ్మకం అంటే ఏంటి? ఏం పాప? అపనమ్మకం అంటే నీ మీద నీకు విశ్వాసం ఉంది, గెలుస్తామనేది నమ్మకం. నేను పరీక్ష బాగా రాస్తానని నమ్మకం. అపనమ్మకం అంటే పరీక్ష పోయిన రాస్తాను రాలేనేమో అని అపనమ్మకం. అర్థమైంది నీకు? చదువుతున్నా బాగా, మంచి మార్కు వస్తా అనుకుంటున్నాము, ఎగ్జామ్ దగ్గర పడిగింది, మర్చిపోతానేమో అంటే నీ మీద నీకు నమ్మకం లేదు. మన మీద మనం నమ్మకం పెట్టుకోవాలి, సాధించగలను అని. వీళ్ళు కూడా ఆ వీడియో పంపించండి, చూపించండి పిల్లలకి. ప్రతి ఒక్కరికి ఆ తిరుపతి హర్షవర్ధన్ వీడియో ప్రతి పిల్లలకంతా చూపించండి, దగ్గర నుండి చూపించండి. వాళ్ళకి ఫోన్ లేకపోయినా కూడా సరే, వాళ్ళ ధైర్యం పెంపొందుతుంది.
అలాగే ఇవన్నీ కూడా ఒక దోబూచులాట. మనం ఇంకా దొంగ పోలీసు ఆట ఆడుకుంటామే, అది ఎవడు దొంగ ఎవడు పోలీసు మనం ఆడుకుంటుంటాము. ఎవడు దొంగ ఎవడు పోలీసు అంతే, దోబూచులాట అన్నమాట అది. అంటే అవన్నీ ఎందుకు చేసుకుంటున్నాం? మనశ్శాంతికై, పరమార్థానికి మనం జరిపే అన్వేషణలో కూడా ఇంతే. భగవంతుడం కోసంగా మనం ప్రయత్నించే అన్వేషణలో కూడా ఈ దాగుడు మూతలే, ఈ వెలుగు నీడలే. అన్వేషిస్తూ ఉన్నా, అన్వేషణలోనే సఫలమవుతున్నానా, మళ్ళా జారుతున్నా, మళ్ళా ముందుకు పోతున్నాం. అలా చేయగా 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 నడవగా 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 గమ్యం చేరినట్లుగా అర్థమవుతుంది. నడవగా గమ్యం చేరుతున్నాం. మీరు మెల్లగా నడుస్తున్నారు, మీరు కొంచెం ఫాస్ట్గా నడుస్తున్నారు, ఇంకొంత ఫాస్ట్గా నడుస్తున్నారు. కానీ మెల్లగా నడిచిన గమ్యించారా? ఖచ్చితంగా చేరుతారు. దెబ్బలు తెలని శిల్పం రాయి ఉంటుందా? నిప్పు ఎరగని ఖడ్గం ఉంటుందా? అర్థమవుతుందా లేదా? అది జీవిత సత్యం. ఒక కత్తి రావాలంటే నిప్పు స్పర్శ లేదు, కత్తి అయితే వస్తుందండి. ఒక రాయి అద్భుతమైన శిల్పంగా తయారవ్వాలంటే దెబ్బ లేకుండా ఎలా వస్తుందండి? దెబ్బలు తగలకుండా ఏం కష్టపడకుండానే నాకు అన్ని సుఖమే రావాలంటే ఎలా వస్తుందండి? ఇది మనం గుర్తించాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ పరమార్థానికి అన్వేషణ కూడా ఇంతే అనే విషయాన్ని మనం గమనించాలి. ముందే చెప్పుకున్నాం, శ్రద్ధ అనే పదం వాడాం. మన చిన్నప్పుడు కథలు చదివినాం. ఒక రాజుకి 7 మంది కొడుకులు వేటకు వెళ్ళారు, చెప్పండి. తర్వాత 7 చేపలు తెచ్చారు, తర్వాత ఎండేశారు, అందులో 6 చేపలు ఎండింది, ఒక చేప ఎండలేదు. అప్పుడేమన్నారా? చేప ఎందుకు ఎండలేదు చెప్పండి. గడ్డిపో పడ్డాము, ఆమెలు కావాలి మీకన్నా కూడా. గడ్డిపో పడ్డాము వచ్చింది, ఎందుకు అడ్డాము వచ్చావు? ఆవు నన్ను మేయలేదు. ఆవు ఎందుకు మేయలేదు? గొల్లవాడు ఇప్పలేదు. ఎందుకు ఇప్పలేదు? నాకు అవ్వ బో పెట్టలేదు. అవ్వ ఎందుకు బో పెట్టలేదు? పాప ఏడ్చింది. పాప ఎందుకు ఏడ్చావు? చీమ గుట్టింది. చీమ ఎందుకు గుట్టావు? నా బంగారు పుట్టులో ఏది పెడితే నేను కుట్టనా? ఇందులో ఏం అర్థం ఉంది? కథ చదువుకున్నా నవ్వుకునిస్తాము. పెద్దల కథలు అర్థం ఉంటాయండి. 7 చేపలు, అందులో 6 ఎండాయి. అవి ఎండడానికి కారణం ఏంటి? అది బాగా ఎండడానికి కారణం ఏంటి? సూర్యుడు అంటే ఎవరు? జ్ఞాని. జ్ఞాని అంటే ఎవరు? గురువు. ఆ గురువు 6 చేపలు ఎండాయి, 6 షెడ్ వర్గాలు పోయినాయి, ఒక చేప ఎండలే. అదే మన మనసు. ఆ మనసు మీద ఏమొచ్చింది? గడ్డి మోపు పడింది. ఆ గడ్డి మోపే అజ్ఞానం. ఆ గడ్డి మోపు అజ్ఞానం. అర్థం చాలా అర్థం ఉంటుందండి. ఆ గడ్డి మోపు అజ్ఞానం. ఆ అజ్ఞాని ఆవు మేలేదు. దాని తర్వాత చివరికి వచ్చేస్తాం. మళ్ళా చివరికి ఏం చెప్పారు? నా బంగారు పుట్టులో ఏది పెట్టిన కుట్టనా అనింది. ఆ బంగారు పుట్టే ప్రలోభాలు. ప్రలోభాలకి ఎప్పుడైతే నువ్వు దాంట్లో ఏలు పెడతావో అజ్ఞానం నిన్ను ఆక్రమిస్తుంది. అప్పుడేమవుతుంది? నీ మనసు అజ్ఞానంలో ఉంటుంది. ఇంతటి కథాదండ్రి మడిబడి ఉందండి. శ్రద్ధ అనే పదం చూస్తానండి. కథ ఎప్పుడు చేసినాము? ఏందో కథ చెప్పారు, పిచ్చి కథ. అది పిచ్చి కథలు ఏదీ ఉండదండి. పిచ్చి విషయాలు ఏదీ ఉండదండి. ఈ లోకంలో పనికిరాని ఏదీ ఉండదండి. ఒక రాజు రాయి తెచ్చాడంట, ఇది పనికిరాదు అంట. భలే వాడేవా, ఇది కుమ్మిడికాయలు కొట్టుకొని పనికొస్తుందా? పనికిరాదా? పనికిరాదా? ఒక పుల్ల ఎత్తుకొచ్చినాడు. ఈ పుల్ల వంట పనికొస్తుందా? పనికిరాదా? కాబట్టి జీవితంలో ఏది పనికిరాదు అంటే ఎవరు లేమీ లేదు. జీవితంలో మనుషులు ఎవరు పనికిరాని మనుషులు అంటే ఒక్కడు కూడా లేరు. అది పెంచుకోవడమే హర్షవర్ధన్. అది శ్రద్ధ. అందుకని ఈ అన్వేషణ చెప్పాడు. మన జీవిత అన్వేషణలో ఇవన్నీ చూసామనుకోండి, ఎంత అద్భుతంగా, ఎంత ఆనందంగా ఉంటాయండి. ఇప్పుడు ఆ కథ విన్నాము, మా బడవ ఈ కథ మర్చిపోము. ఇంక మనం నక్షత్ర వర్గా పోవాలంటే గురువు యొక్క కృప కావాలి. మరి నాకు అది పోలేదంటే, నా మనసు దానికి అంకితం కాలేదంటే అజ్ఞానం అడ్డుపడింది. అజ్ఞానం ఎందుకు పడింది? ప్రలోభాలకి మనం బానిసలైనాం. ప్రలోభం అంటే ఈ లౌకికమైనదే శాశ్వతము అనే భావిస్తున్నాం. అందులోంచి బయటపడు. జిల్లేలముడికి మనకు ఏర్పడే అనుబంధం గొప్ప విచిత్రం ఉందట.
ప్రారంభంలో అడిగి వెళ్ళినప్పుడు ఆ ప్రయాణంలో మనకు కలిగే పులకరింతలు ఫస్ట్ దర్శనం అనుకోండి, కొంతకాలానికి అంతరించబోతుంది. అంతరించిపోయి అంటే అలలు అనుకోండి, అలలు దాటి 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 సముద్రం మధ్యలోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఈ అలల తాకిడంటే ఏమిటి? సాధనలోని ఆటుపోటలు ఇవన్నీ దాటి దాటి మధ్యలోకి వెళ్ళా అనుకోండి, ఇంకా ప్రశాంతంగా ఉంటాం. ఇలా చెప్పాలంటే ఒక ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో పోవడానికి మనం ప్రయత్నం చేసాం. వెళ్ళాలంటే మధ్యలో మనకి ఎన్నో అడ్డంకులు ఉంటాయి. అవన్నీ దాటుకొని ఆ సంస్థ చేరాలి, ఆ ఇంటికి వెళ్ళాలి. సత్సంగం చెప్పుకుంటాం. సత్సంగానికి వెళ్ళాలి. సత్సంగం వచ్చిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉన్న తర్వాత మనం ముందు అనుభవించాం, రావడం ఎంత ప్రయత్నం చేసాము. అలాగే కొత్త వాళ్ళు వస్తున్నారు అనుకోండి, వాళ్ళని ఆహ్వానించడానికి మనం రెడీగా ఉన్నాం. ఇంకా అర్థం కావాలంటే ఒక పెళ్ళికి పోతున్నాం. పెళ్ళికి పోతానే మనం 4 గంటలకు దిగుతానే లోపల రండి కూర్చోండి రండి ఆహ్వానం చేసి సుట్కేసి పెట్టి స్నానం చేపిస్తారు. ఆ తర్వాత మనం ఏం చేస్తామా? మనం వెళ్ళొస్తాం. అర్థమైందా? అదన్నమాట ఇక్కడ అమ్మ సన్నిధిలో ఆ విధంగా కనిపెట్టి ఉండడానికి. వచ్చిన తర్వాత ఆ పెళ్ళి ఇలా ఉంటే ఎలా ఉంటే చెప్పినట్టుకో, అమ్మతో ఉన్నప్పుడు అటువంటి మధురము అని వాళ్ళకి చెప్తుంటాం, వాళ్ళకి సౌకర్యాలు చూస్తుంటాం, మన సౌకర్యాలు పొందేస్తాం. ఇంకొచ్చిన మనం గమనించాలి కదా, గమని కూర్చుంటామా? కూర్చోం కదండి. అలాగే అమ్మ దర్శనం అయిన తర్వాత కూడా కొత్తలో అలా ఉన్న తర్వాత పొలకం పోయిన తర్వాత ఆ అనుభూతి పొందిన తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చే వాళ్ళని మనం ఆహ్వానిస్తుంటాము. వాళ్ళు వస్తే మనకి ఇబ్బంది అనేసి మనం అమ్మ పక్కన కూర్చుంటాం. వాళ్ళు వస్తే మన దాంట్లో మాట వాడితే వాళ్ళు మళ్ళా అందులోంచి బయటపడాలి మనం. అంటే వాళ్ళతో సహకరించే బాధ్యత మనపై పడుతుంది. సత్సంగానికి వచ్చాం, కొత్త వాళ్ళకి పరిచయం చేయాలని బాధ్యత మంది. మన వరకే మనం ఉండకూడదు. ఇది ఒక కర్తవ్యంగా భావించాలి. మనం తెలుసుకున్న సత్యము, మనం తెలుసుకున్న జ్ఞానము, మనం పొందిన ఆనందము ఇతరులకు పంచడమే బాధ్యత. లేకపోతే ఈ ఊళ్ళో నేను ఒక్కడే ఆనందంగా ఉంటానంటే ఎలా ఉంటుందండి అది? అమ్మ సరే అలా జరుగుతున్నప్పుడు మనం ఇప్పుడు అందుకే అమ్మ అంటే మనం కొన్ని సత్సంగంతో మనం పోల్చుకున్నాం ఇంతకుముందు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సత్సంగం అనుభవించుకుంటూ రావాలి. మనం పొందిన అనుభూతిని ఇతరులకు అందించడం మన బాధ్యత, మన కర్తవ్యంగా చూసుకోవాలి, మన డ్యూటీ. భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు, నువ్వు సంస్కరింపబడిన తర్వాత దీన్ని ఇతరులకి మనం అందించడం మన కర్తవ్యం. అందుకే భరద్వాజ మహర్షి గారికి రథానికి మనం సారథులు కావాలి. మహర్షి గారి రథం ఏంటి? సత్సంగం. ఆ రథం అక్కడే ఉంటే ఏం ఉపయోగం ఉంటుంది? దానికి మనం సారథులు కావాలి. ఆయన మనోసంకల్పాన్ని మనం ముందు తీసుకెళ్ళగలగాలి. అలా ప్రతి ఒక్కరూ రథసారథి కావాలి. ఒకే రథసారథి ఎక్కువసేపు ప్రయాణం చేయించలేడు కదా, వాడు అలసిపోతాడు. అలసిపోయినప్పుడు ఇంకోటి ఎక్కాలి దాంట్లో. నాకు చేత కాదంటే అందరూ రథసారులు కావాలి, అందరూ దాన్ని నేర్చుకోగలగాలి. ఇదండి ఇక్కడ చెప్తున్నాడు. ఎట్లంటే చిన్న బిడ్డ పాలు తాగుతుంటే దాన్ని మాన్పించేదానికి ఎంతకు ప్రయత్నం చేస్తారు. అలాగే పాత వాళ్ళు ఈ కొత్తగా అనుభవించామే అంటే నేను ఇక్కడే కూర్చోవాలి అనేసి దాన్ని అలవాటు మానుకోవాలి. ఆ పరిణామంలో సాధక బాధలు దానికి ఉంటాయి. ఒకేసారి పాలు మంతాలంటే ఎంత బాధగా ఉంటుంది పిల్లడికి. అలాగే సాధన పరిణామ దశలు అంటే మెచ్యూర్ అయ్యే దాంట్లో సాధక బాధలు ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి. ఒక మంచి పని చేయాలంటే అందులో సాధక బాధలు లేకుండా ఎలా ఉంటుంది? సీతాకోక చిలక రావడానికి దానికి ముందు ఎన్ని సాధక బాధలు అనుభవించుంటుంది గొంగళి పురుగు. ఆలోచించండి. ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది బాధలో నుంచే ఉంటుంది ఆనందం. కాబట్టి దేని పరిధిలో దానికి సాధక బాధలు ఖచ్చితంగా ఉంటాయి. సత్తగా వినాలని వచ్చాము, చెమట్లో కూర్చున్నాం, ఇది సాధక బాధే. ఎలా ఉంటుంది అది? ఒక ఏసీ చూసుకున్నాం అనుకో, చల్లగా కళ్ళు మూసుకుంటే కళ్ళు ముద్ర పడతా ఉంటుంది అనమాట. ఇదేం ప్రయోజనం ఉంటుంది? కాబట్టి ఇక్కడ పరిణామ దశలో అంటే ఏంటి, మెచ్యూర్ అయ్యే దశలో కొన్ని కష్ట నష్టాలు ఉంటుంది. ఇప్పుడు సాంఘికంగా మనం ఆలోచించినప్పటికీ కూడా మన మనస్సేములో కూడా అంతే.
లౌకికంగా ఎలా అయితే ఎంత నిజం ఉంటుందో మన మనసులో కూడా సాధక బాధకాలు ఉంటాయి, పైకి చెప్పలేకపోవచ్చు కాక. కానీ అమ్మ సాన్నిధ్యానికి మనం క్రమక్రమంగా దూరమై కొత్తగా వచ్చే వారి సోదరులకు ఫస్ట్లో వచ్చినప్పుడు మనకి ఎంత బాధపడుతుంటామో కొత్తగా వచ్చి అదే బాధ అనిపిస్తుంటారు కదా. అంటే పడడం, లేయడం, కూర్చోవడం, సరిగ్గా కూర్చోలేకపోయినప్పుడు అప్పుడేమో సరే నేను బాగా నవ్వుతా వాళ్ళు చూసి. పాట సరిగా పాడలేదు భజన నవ్వుతాను నేను. ఫస్ట్లో మనం నవ్వి రాసిన మనం మర్చిపోతాను నేను. ఫస్ట్లో కూడా మనం పాడలేకపోయినాం కదా, ఇప్పుడు వాళ్ళే పాడలేకపోతున్నారు కదా, వాళ్ళని చూసి మనం చేసేది ఒక నవ్వేది. కానీ ఆ నవ్వులో దాని విషాదం వెంటనే తెలుసుకుంటే అరే బాధేస్తాం. అప్పుడు నన్ను నవ్వినప్పుడు ఎంత బాధపడ్డాను అని ఆ నవ్వులో దాని విషాదం దాగిన తెలిసిన వెంటనే మనకి బాధేస్తుంది. జిల్లేలమూడి మొట్టమొదటి దర్శించినప్పుడు అమ్మ యొక్క లాలన పాలన మనకు దక్కటం, దాంతో అందరూ మనమెంతో ఉంటే మనకి ప్రేమగా చూడడం జరుగుతూ ఉంటుంది, అంతే కదా. ఫస్ట్లో వెళ్ళినప్పుడు కొత్తగా వెళ్ళినప్పుడు మనం జిల్లేలమూడికి వెళ్ళాము, మంచి మర్యాద కొంటే బాగా జరిగినాయి కదా. బ్రహ్మాండ వీటి కొత్త వాళ్ళు వచ్చారు కదా, అక్కడ వీళ్ళకి మంచి గమనించాలా అనుకుంటాం కదా. అలాగే అమ్మ గది సోదరి సోదరులతో బాగా నిండిన, అంటే సత్సంగం వాళ్ళతో బాగా నిండిన తర్వాత కొత్త వాళ్ళు సమూహం ఏర్పడుతుంది. అంతకుముందు అలవాటు పడిన వారు కొత్త వారికి చోటు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు విద్యానగర్ ఒంగోలులో పోయినప్పుడు కొత్త వాళ్ళకి సమాధి సేవ చేయడానికి అవకాశం ఇవ్వడం, అది మనం నేర్చుకోవాలి. సత్సంగంలో ఉన్నాము, పాత్రలు వచ్చారు, మీరు చేయండి సేవ, మీరు పోయి పూజ చేయండి, మీరు భజన పాడండి అని మనము భావించాలి, ఆచరించాలి. ప్రతి ఒక్కటి మనం అన్వయించుకోవాలి. ఒకరే పాడాలి, ఒకరే చేయాలి అనేది ఉండకూడదు. కొత్త వారికి కూడా చోటు ఇవ్వాలి. అప్పుడు వాళ్ళకి జంకు పోతుంది, బిడియం పోతుంది. లేకపోతే వాళ్ళ జంకులో బిడిలోనే ఉంటారు, వాళ్ళ పురోభివృద్ధి ఉండదు. తర్వాత దీనికి దూరం అయిపోతారు, ఆ పాపం మనకు సంక్రమిస్తుంది. అందుకని ఇక్కడ వాళ్ళకి మనం చోటు ఇవ్వాలి. కొత్త వారికి మాత్రం ఎక్కువ కాలం అమ్మ సాన్నిధ్యాన్ని ఇస్తూ అమ్మ వాళ్ళనే పరామర్శిస్తుంది. పాత వాళ్ళకి అనిపిస్తుంది, అమ్మ బడ మారిపోయింది అమ్మ, ఇప్పటిదాకా నాకు సేవ చేసుకుని అమ్మ బడవ ఎన్ని చేశాను, వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి మన ఒక సామెత, ముందు ఇచ్చిన చెవుల కన్నా కొమ్ములు వాడి అని చెప్తాను నేను. మళ్ళా ముందు నేను వస్తే చెవులు ముఖ్యం, ఇప్పుడు కొమ్ములు చెప్పడానికి దాని పెద్దగా దాన్ని చూసుకుంటున్నారా. కానీ అమ్మ వాళ్ళకే పరామర్శిందట. బెరుకుగా ఉంటే దూరంగా ఉంటారు కదా, వాళ్ళనే పిలిచేదట. ముందు బెరుకు పోగొట్టాల, ముందు ఫ్రీ రావాలా. ఫ్రీ అంటే ఏంటి, అమ్మ అందరు సొంతం, ఒకరు సొంతం కాదు అని వాళ్ళకి కలగాల. ఈవెన్ మనం నేర్చుకోవస్తుందండి జీవితంలో. అందుకే ప్రతి సత్సంగం అనుకుంటున్నాం, ప్రతి ఒక్క సత్సంగుల ప్రక్రియ కూడా మన జీవితానికి అన్వయించుకుంటూ రావాలి. నేను శనివారం సత్సంగంలో అదే వచ్చింది. వచ్చినప్పటికీ కూతురు అమ్మలు చేతులు చూసుకుంటున్నారు ఇట్ట నిన్నంతా, నువ్వే కదా అనుకుంటున్నారు అక్కడ. అట్లాగే నువ్వు నేనులే మనం అని భావించుకోవాలి. వాళ్ళు చూస్తుంటే కబురంపి వాళ్ళని దగ్గర తీసుకునేదట. మనమున్న ఇళ్లల్లో ఏ విధమైన ప్రత్యేకత లేకపోతే ఈ రకమైన మర్యాద జరుగుతుందా? మా ఇంట్లో అనుకోండి, నా ప్రత్యేకత ఉంటే వీటికి వచ్చి అనుకోండి, నా ప్రత్యేకతను గౌరవిస్తారా? నా ప్రత్యేకత లేకపోతే గౌరవిస్తారన్నా? గౌరవిస్తారా? ఆమె కరెక్ట్ చెప్తుంది, ఆమె నా కరెక్ట్, మీ ఊళ్ళోకంతా కూడా ఆమె కరెక్ట్. కానీ అక్కడ ఏ ప్రత్యేకత లేకుండా ఆదరాభిమానాలు, అది ఇక్కడ చెప్పుకోవడం అండి. ఇక్కడ మన ఇంట్లో జరగని ఆదరాభిమానాలు అక్కడ జరుగుతుంది. మన సమ్మేళనం విన్నాం, ఎంతమంది పలకరింపులు, అదేమన్నా లోపల ఒకటి బయట ఒకటి పలకరింపులా? ఆలోచించండి. ఇక్కడ మనం గాంటిది ఆ విధానం మన ఊర్లో చేసుకోవాలి. ఇప్పుడు గౌరవం చెప్పారు, ఏదేమన్నారు, పార్షియాలిటీ అంటే చెప్పి తప్పని కాదు, జరుగుతుంది. అలా ఉండకూడదు మనము అని నేర్చుకోవడానికండి ఇది పార్షియాలిటీ. పార్షియాలిటీ అంటే నువ్వు వేరు నేను వేరు, అంతే కదా. మీ కమతం వేరు నా కమతం వేరు, ఈ భాషలో అయితే అది వాళ్ళ కమతం అండి, నేను ఎందుకు పోవాలా, అంతే కదా అక్క. ఆ పార్షియాలిటీ ఉండకూడదు. ఎందుకంటే
ఇది ఒక కుటుంబం. ఎవరి కుటుంబం? భరద్వాజ మాస్టర్ గారు సాయి కుటుంబం ఇది. మిగతా వాళ్ళు ఎట్టనే ఉంది కదా, మనకు వద్దు. మన వరకు మనం అనడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే ఫలితం ఉంటుందండి. లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా పడిన శ్రమ ఏమవుతుంది? వృధా అయిపోతుంది. అందుకే ఆహారం లభించదు. కానీ స్వాభావికంగా అనుకో లోపించిన వారికి, అంటే వినయం లేని వారికి స్వాభావికం అన్నాడు. అంటే సహజం. ఏది? వినయం లేకపోవడం మనందరికీ సహజమే. అది లోపించిన వారికి, నాకు వినయం లేదనుకోండి, ప్రత్యేకంగా అమ్మ ఆదరించి అనుకోండి, ఎక్కిపోతా నేను పైకి. ఇక కింద పైన కూడా నేను అంటే ప్రేమగా ఆదరించింది అబ్బాయి ఇచ్చి స్థాయి చూస్తా నేను. అదే రాష్ట్రదా ఇక్కడ చూస్తున్నారని భావిస్తారు. వాళ్ళ అహంభావం తలెత్తుంది. ఈ హాస్యం కాదండి, నాకే జరిగింది. షిరిడీకి వెళ్ళామండి, చెప్పేది 90 ప్రాంతంలో. అప్పుడు ఇంత రష్ ఉండేది, కానీ పెద్దగా ఉండేది కాదు. చావడోత్సవం చేస్తారు కదా, చావడోత్సవంలో చూశారు కదా మీరు, ద్వారకామాయి నుంచి చావడికి వస్తుంది పల్లకి, ఇక్కడి నుంచి ద్వారకామాయికి పోతుంది. అప్పుడు నేను వేషం వేసిన, వైట్ డ్రెస్, టోపీ పెట్టుకోలేదు, అయితే వైట్ డ్రెస్ వేసుకున్నా. ద్వారకామాయి చావడికి వచ్చింది. వస్తేనే మన దగ్గర రానిరు కదా, ఒకడు మోసేవాడు పక్క వెళ్ళాడు. నేను పట్టుకున్నా 4 అడుగులు వేసిన. ఏది? చావడి నుంచి మారుచాలే ఉంది కదా, ఆడవరకు వచ్చిన. ఇలా చూసిన బలవాళ్ళంతా కనపడతాడారు. ఇట్లా చదివారే, వెంటనే వచ్చి లాగేసిన నేను. అప్పుడు ఇంక ఛాన్సే లేదు. ఇప్పుడు కట్టుబడి అయిపోయారు. ఇంకా లోపలికి ఎవరు పోయేదారు ఇలా. అలా చూడకుండా ఇలానే బాబా తెలుసుకుని ఉంటే ద్వారకా మరి పోయినవాడిని నేను. అదండి చెప్పాను. అది అహంమ తలెత్తట. ఆ పరిస్థితిలో ఉన్నవారు అమ్మ మాట విన్నా కూడా విని ఉండరు వాళ్ళు. ఒకవేళ విన్నా గుర్తుండదు. చూడండి, నాకు గుర్తుంటే నేను మోస్తుంటాను కదా, బాబా చదువుంటాను కదా, కొద్ది గొప్ప చదువుంటాను కదా. అప్పుడు ఇంతకీ మార్గం ఆగిపోయినా కూడా మరి గుర్తుండాలి కదా. అహం వచ్చినప్పుడు ఆడ గుర్తుంటుందండి. గడ్డిమ పాట మరి మనసుని చేప ఆడ ఉంటుంది. అరిషడ్ వర్గాలు పోయినా మనసు శుద్ధి లేకపోతే ఉపయోగం ఉండదండి. అందుకు ఆ 7 చేపల కథ. అరిషడ్ గారి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు పోయినా మనసు కానీ దాని పిల్లలు అనుకోండి, అవి పోయిన దండగే. ఇప్పుడు అవన్నీ పోగొట్టుకునే కదా రావణాసుడు గొప్ప తపస్సు చేసి ఆత్మలింగం పొందాడు. కానీ మనసు శుద్ధి పోలేదే, ఈ దోషాలు మనం పోలేదే, ఈ కాలుష్యం పోలేదే. ఈ కాలుష్యం భావ కాలుష్యం. నీరు కాలుష్యం, గాలి కాలుష్యం, భూమి కాలుష్యం, అన్ని కాలుష్యం అంటున్నాం. భావ కాలుష్యం ఉందే, ఇది పోతే కదా అవన్నీ బాగుపడుతుంది. ఇది పోతే కదా అరిషడ్ వర్గాలు కూడా సఫలీకృతం అవుతాయి అనే విషయం అండి ఇక్కడ. ఆ తలెత్తినప్పుడు అంటే గుర్తున్నా ఉండదు. అర్హత బట్టి మాట్లాడితే, మీ అర్హత చేసి కానీ మాట్లాడితే 7వ మైలు గడప కూడా మీరు దొక్కరు. అమ్మ చెప్పడం. ఇప్పుడు అర్హత చూసిన కూడా లోపల రాణిస్తారు. మీరు అర్హత లేదంటే మీరు లోపల రాదు. కానీ మీకు అర్హత లేకపోయినా నేను రప్పించుకుంటున్నా. అర్థమైంది ఇక్కడ. అర్హత లేదనుకోండి, ఎందుకు చెప్పినా దండకి వీడికి ఎందుకు అనవసరం పోవడం చెప్పడం అనుకుంటే మాస్టర్ గారి పరిస్థితి ఏంటే, అమ్మ మాస్టర్ గారు అనుకుని ఉంటే. ఇక్కడ అర్హత బట్టి మాట్లాడితే మీరెవరు 7వ మైలు దాటి అడుగు కూడా పెట్టలేరమ్మా. అమ్మ చెప్పడం మీకు మాట. ఆమె సంకల్పం లేకపోతే ఎవరు రాలేరు. ఆమె సంకల్పం ఉంటేనే అందరూ రాగలుగుతున్నారు. మాస్టర్ గారు సంకల్పం ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు అర్హతను చూడలే. మాస్టర్ గారు అందరిని రప్పించుకున్నాడు. అర్హత ఉందా లేదా సంబంధం లే. ఎందుకంటే అర్హత లేని వాళ్ళు వచ్చినా కూడా ఎప్పటికైనా వాడు ఆలోచిస్తాడని ఆయన ఉద్దేశం. ఎందుకంటే తల్లికి తప్పే కనిపించదు. పిల్లలు తప్పు చేసి ప్రేమిస్తూనే ఉంటుంది. ఇది సహజం కావాలి. తల్లి ఎప్పుడు ప్రేమిస్తేనే, ఆయనకి ప్రేమ తప్ప ఇంకేం తెలియదు. ఎవరి మీద కోపించదు. అదే కదా, సముద్రం ఏనాడైనా నదులను వెనక్కి తిప్పమొప్పుతుందా? బాబా శక్తి. నది లేని మురిగిళ్ళు వచ్చే సముద్రం కలుపుకుంటుంది కదండి. మంచినీళ్ళే కలుపుకుంటే సముద్రం ఏమన్నా, అది భగవంతుడి యొక్క లక్షణం. కాబట్టి మనలో రేకెత్తి ఈ అహంభావం ప్రగతికి
ప్రతిబంధకం. పురోగమించడానికి ఇది అడ్డు. అహంకారం అనేది, అహమే కారం. అహం అంటే నేను తప్ప, నా వల్ల తప్ప కానీ ఇంకేది లేదు, నేను తప్ప ఎవరు ఏమీ చేయలేరు, మీ అందరికన్నా నేను ఒక గొప్పవాడిని అని అనిపించుకోవడం అహంకారం. అహంకారంలో సాత్విక అహంకారం ఉంది, తామస అహంకారం ఉంది. సాత్విక అది కూడా అహంకారమే. ఏమైనా అహంకారం, నాకు ఆయన ఉండగా నన్ను ఎవడు చేస్తాడయ్యా, ఇది అహంకారమే. కానీ సాత్వికమైన అహంకారం, ఈ అహంకారం ఎవరికి ఇబ్బంది పెట్టదు. అహంకారం ఉందే ఇతరులకు ఇబ్బంది పెడుతుంది, అతడు ఇబ్బంది పడతాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. అలా ప్రతిబంధం కనుక అప్పుడేమవుతుందంటే ఇంతకుముందు అనుభవించిన అమ్మ సాన్నిధ్యానికి దూరం అయిపోతాం. మనం అనుభవించుకోవాలండి ఇవన్నీ కూడా. ఇంత బాగా అనుభవాలు జరిగాయి, నాకు దర్శనాలు జరిగాయి. అహంకారం వచ్చిందంటే అమ్మ సాన్నిధ్యానికి దూరం అయిపోతాం. ఇది స్వానుభవం, నేను బాగా చూస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే మాస్టర్ గారి అనుగ్రహంతో ఒక అతను బ్రహ్మాండంగా పాడగలిగాడు, బ్రహ్మాండంగా పాటలు రాశాడు. చివరికి ఏమన్నాడంటే నేనే మాస్టర్ గారు అనే లెక్కలో ఉండిపోయినాడు. మాస్టర్ హెచ్చరించాడు, వినలే. చివరికి బువ్వకు కూడా గది లేకపోయింది. ఇది మనం గమనించాల్సిన విషయం. అది ఎప్పుడైతే భగవంతుడి పట్ల నువ్వు అహంకారం ఉంటావో నువ్వు భగవంతుడు దూరం అయిపోతావు, అంతే. దేనివల్ల అహంకారం అని చెప్పండి? ఏముంది మళ్ళీ అహంకారం పడాలి? అసలు మళ్ళీ సొంతంగా ఏమైనా ఉంది అంటారు? అసలు ఏమీ లేదు. మరి ఎందుకు అహంకారం? ఆయన ఇచ్చిన దాంట్లో నువ్వేంది అహంకారం పడేది? ఆయనకి ఎందుకు ఇచ్చాడు? 10 మందికి పంచమని ఇచ్చాడు. అలాగా నువ్వు దాన్ని నువ్వు పొందితే ఎట్లా? ఇది మంగం. అంతే. వెలుగు నీడలంటే దీని అర్థం అదేనండి. నాకు ఆయన ఇచ్చాడు వెలుగు, దాన్ని పంచాలి. నాకు ఈ విధానం మా చెప్తున్నాడు బహుళార్థ సాధ్యంగా ఉందనిపిస్తుంది. బహుళార్థ సాధకం, బహుళార్థ ప్రాజెక్ట్ అంటారు కదా. బహుళార్థ సాధకం అంటే ఈ విధానం ఒకటి కన్నా కూడా ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి, ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. ఏ విధానం? అమ్మ చూసే ప్రేమ, కరుణ. అమ్మ చూసే ప్రేమ ఏదో కొంతవరకు మనసు సంతోషంగా ఉండడం కాదు, మనసు సంస్కరింపబడుతుంది, అనేక ప్రయోజనాలు ఉంటుంది. అందుకని ఇది బహుళార్థ సాధకంగా నాకు ఉందనిపిస్తుంది. ప్రారంభంలో అమ్మ చూపించే లాలన, అనంతమైన మాతృప్రేమ మనల్ని పరిస్థితులు ఎక్కువ చేస్తుంది. మర్చిపోదామని మరపరానిది అది. అంటే అమ్మ ప్రేమ మొట్టమొదటి చూపు ఆ విధంగా ఉంటుంది. మర్చిపోదాం అనుకున్నా కూడా అది మర్చిపోలేనిది. అమ్మ ప్రేమ చెరగని ముద్ర వేస్తుంది. అంటే మాస్టర్ గారు ఎంతగా దాన్ని ఆస్వాదించుంటాడు. అనుభవ సంగతి వేరే. అమ్మ చూపుని ఆస్వాదించాడు, అందుకని చెరగని ముద్ర వేసింది అన్నమాట. ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ రాతి మీద గీతలాగా అమ్మ యొక్క మాట, అమ్మ యొక్క రూపము ప్రతి ఒక్కటి కూడా గుండెల మీద అలా పదిలంగా ఉంది. అంత శ్రద్ధగా చూశాడు. అలాగే చదివేటప్పుడు నువ్వు చదువుతున్నావు, ఎలా చదవాలి? ఏదో కంఠసరిపెట్టి గడగడ చదవడం కాదు. ఆ చదివిన విషయాన్ని హృదయంలో పదిలంగా పుచ్చుకోవాలి. నిద్ర లేపి ఏ అడిగినా చెప్పగలగాలి. అర్థమైంది పాప నీకు? అది అట్లా ఉండాలన్నమాట. అట్లా ఉన్నప్పుడే నేను శ్రద్ధ ఉన్నట్టు. ఇప్పుడు మాస్టర్ గారికి ఏ విధంగా జరగాలని ముద్ర వేసింది అంటున్నాము, అలాగే చదువు విషయంలో కూడా అట్లాగే ఉండాలి. ఒక వింతైన దృశ్యం చూసాము. కొందరు మర్చిపోతారు, కొందరు మర్చిపోరు. ఆ అనుభూతిని అలాగే ఆస్వాదిస్తుంటారు. అట్లా ఉండాలి. నాకు అలా ముద్ర వేసింది. అది జరిగాక ఆ విధంగా ఆదరించే అవసరం ఇంక ఉండదు. అనుభూతి పొందిన తర్వాత ఇంకా ఆదరిస్తే ఏమి, ఆదరించకపోతే ఏమి. నేను ఒక అనుభూతి పొందినా, వాళ్ళు ఏమైనా చేసుకోమని. మాస్టర్ గారికి సుళ్ళు పెట్టుకొచ్చినప్పుడు అందరూ ఇలా తీసుకుపోతున్నాడు. ఒకడు అడిగాడు, మాస్టర్ గారు మా ఇంటికి కూడా రాని. అప్పుడు చెప్పాడు, వాళ్ళదే పిచ్చోళ్ళు అన్నాడు. ఆ ఒక్క మాట చాలు. అంటే నేను ఇంట్లోకి వస్తేనేనా, చూడండి భావం ఎలా ఉందో. ఇంకా వాడు దాన్ని మర్చిపోలే, వాడు దాన్ని నా పక్కనే ఉన్నాడు భావంలో ఉన్నాడు వాడు.
అది ఇక్కడ మాట చెప్తున్నాడు. చిరగానే ముద్ర వేసేది ఏది? ఆయన యొక్క మాట. అది చెప్పాడు. కొన్ని అనుభవాలు చెప్తా ఉంటే అనుభవాలు చెప్పాక అది నేను పతనం చేస్తుంది అని చెప్పాడు ఒకటికి. ఆ ఒక్క మాట చాలు. అంటే అన్ని మెతుకులు పట్టుకోబడలేదండి. ఒక మెతుకు పట్టుకుని అన్నం తెలుస్తుంది కదా. అలాగే సద్గురు యొక్క మాటని ఒక్క వాక్యం చాలు మనం ఉద్ధరింపబడాలంటే. బాబా సూక్తులు అనేక ఉన్నాయి. అనేక ఒక్క సూక్తి పట్టుకునేది మన జన్మ ధన్యం. ఏదైనా పట్టుకోండి. నువ్వు ఎవరు ప్రేమించినా నువ్వు ప్రేమించినట్లే చాలు, ఆ ఒక్కటి చాలు. నువ్వు ఎవరికి పెట్టినా నాకు పెట్టినట్లే, ఆ ఒక్కటి చాలు. నువ్వు చేయంత కలిసి నేను, అదొక్కటి చాలు. నేను కావాలి. అందుకని మాస్టర్ గారు మొట్టమొదటి అమ్మతో పొందిన అనుభూతి నాకు చాలా ముద్ర వేసింది. ఇప్పుడు నన్ను అమ్మ దగ్గరికి పిలిచినా ఒకటే, దూరంగా పెట్టినా ఒకటే. నేను ఆనందంలోనే ఆస్వాదిస్తూ కూర్చుంటాను. మన వ్యక్తిత్వంలో మనం తెలుసుకోవడానికి దాగిన దోషాలు ఆమె సమక్షంలో బయటపడతాయి. మన వ్యక్తిత్వం మనకు తెలియదు, మనం తప్పు చేస్తారో మనకు తెలియదు, కానీ అది బయటపడతాయి. ఆ తప్పును మనం ఒప్పుకోం కూడా, మళ్ళీ అది బయటపడతాయి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా కొత్త వారికి చోటు ఇవ్వమని మనల్ని బయటికి పంపినప్పుడు కూర్చున్నారు, నువ్వు బయట పో, మన లోపలికి రమ్మని అనుకోండి. ముందు నేను కూర్చుంటే నన్ను బయట పోమంటాడు. నేను పాడగలుగుతున్నా, ఏమన్నా పాడుతుంది తెలుస్తా. పోనీ రోజు సత్తంగా వచ్చేదా ఏమన్నా? ఎప్పుడో వచ్చి కూర్చుంటే ఆయన ముందు కూర్చోమంటున్నాడా అని అంటాం కదండి. ఆయన అనుకుంటాం కదండి. అమ్మ తన ప్రత్యేక శ్రద్ధగా చూడడం లేదని, సమయం అంతా వాళ్ళతో ముచ్చటిస్తుందని దురభిప్రాయం పడతాము. ఈ విషయమే రమణ మహర్షి శాస్త్రంలో జరిగింది. కొత్త వాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మర్యాదలు ఉన్నది. మీరు కంప్లైంట్ అన్నమాట. ఎవరు? రమణ మహర్షి దగ్గర విన్న గమ్మున కూర్చున్నాడు. పక్క రోజు అయింది. ఆడ కుక్కలు ఉన్నాయి కదా, ఇంట్లో కుక్క లోపల పొలం ఉన్నాయి, బయట కుక్కలు లోపలికి వచ్చినాయి. ఇవి మొరగతా ఉన్నది. అది కుక్కలు. అవి కొత్త వస్తే ఇవి మొరగతాయి. వీళ్ళకే పక్కన వాళ్ళకి ఏమైందా? ఎలక్కాయ పడింది నోట్లో. మన గురించి చెప్తారు వీళ్ళు ఈ సంగతి. అప్పుడు ఇచ్చే రండి మీరు కూర్చొని మేము బయట పోతామంటున్నారు వాళ్ళు. అందుకే అండి మనం ప్రతి ఒక్కటి అన్వయించుకుంటేనే ఫలితం ఉంటుంది అని చెప్తున్నాడు. మనలో దురభిప్రాయం ఏర్పడుతుంది. ఇప్పుడు దురభిప్రాయం ఉంటే దాన్ని పక్కన పెట్టాడమే. ఎక్కడ కూర్చుంటే ఎక్కడ లేడు ఆయన. వడ్డించేవాడు మనవాడైతే ఏముందా? ఏడ కూర్చుని ఏ మూలని కూర్చో, మనకు 2 గారెలు ఎక్కువే, 2 లడ్లు ఎక్కువే, పక్కన పెట్టేస్తాడు. అడిగిన లేదా తెస్తాను బా అంటాడు, ఆడిపో మనకి వేసిపోతాడు. మరి ఆయన అనుగ్రహం ఉంటే నువ్వు ఎంత మూలాన్ని కూర్చో వచ్చి ఇస్తాడు. దానికేం డోకా లేదు. ఖచ్చితంగా 100 రూపాయలు సత్యం, అది మాత్రం సత్యం. ఎవరు ఇచ్చా ఇవ్వకపోయినా నేను ఉన్నాను రా నీకు ఇస్తాను లేదు, నీ పని కానీ అంటాడు. వస్తాడు, వేసేసిపోతా ఉన్నాడు. సదభిప్రాయం ఉంటే. దురభిప్రాయం ఉంటే రాదు. ఏది వాళ్ళ ముందు చేయని. ఆ సదాభిప్రాయం ఉన్నవాడికి అంతకన్నా మెరుగైన సేవ వాడు జరుగుతుంది. అదే ఒక తండ్రి తన 2 కుమారులు కథ చెప్తున్నాడు. యేసుక్రీస్తు చెప్పిన కథ. సమానంగా ఆస్తి పంచాడు. ఒకడేమో నాన్నతోనే ఉండి వృద్ధి చేసుకున్నాడు, ఒకడేమో దుర్వినియోగం చేసుకున్నాడు, లాస్ చేసుకున్నాడు. వేసుకుని నాన్న దగ్గరికి వచ్చాడు. నాన్న ఆప్యాయంగా పరిగణించినాడు, పలకరించి మర్యాదలు చేశాడు. ఈ కొడుకున్నాడు, అమ్మ బడవ నేను ఈ పక్కనే కూర్చొని అయితే ఈ సేవ చేస్తూ ఉంటే వాడివి లాక్కొచ్చాడే అని తండ్రి మీద ద్వేషం పెంచుకున్నాడు. అప్పుడు ఆయన చెప్తాడు, తోవ తప్పిన కొడుకు గదవాడు, సంతోషం నాకు, నీతో ఉన్నదంతా నీకే కదా, వాడికి సంతోషం వరకే, ఇంకా ఆస్తి అంతా నీకే కదా ఇస్తాను నేను. మనం అతిథుల వాళ్ళమా ఆత్మబంధువుల వాళ్ళమా? ఏమన్నావు? సొంత వాళ్ళు. అతిథుల వాళ్ళంటే బ్రహ్మాండం అడిగి ఇచ్చేస్తూ ఉంటాడు, తీసుకెళ్ళాలని అంటాడు. అది ఆత్మబంధువు అయితే ఈగిపోయినా ఉండేది వాడికే కదా. అది మనం నిర్ణయించుకోవాలా, మనం అతిథులుగా ఉండాలన్నా ఆత్మబంధువులుగా ఉండాలన్నా. అది చెప్పండి సమాధానం. మీరు గమనం ఉంటే నాకని మనం వస్తూ ఉన్నది ఇక్కడ. అప్పుడు ఆస్తి అంతా మనకి రాయిస్తాడు. అదే అండి గురువు ఆయన యొక్క స్థితిని, ఆయన యొక్క జ్ఞానాన్ని
సొంత కొడుకులకి ఇస్తారని గ్యారంటీ లేదండి, ఎక్కడా లేదు గ్యారంటీ. తను చెప్పిన మార్గంలో నడిచిన ఎవడైతే ఉంటాడో వాడికి మొత్తం సంక్రమిస్తే వస్తాడు. ఎవరిని ఇచ్చాడా? బ్రహ్మంగారు. బ్రహ్మంగారు కొడుకులు కూతుళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఆ స్థానం లేదే. మనం అనుకుంటాం వాళ్ళకి ఆ స్థానం వచ్చేస్తుంది అనేసి, ఇవ్వడు. పోనీ ఇంకెక్కడ జరిగిందా? భారతం. ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు కొడుకు పేరు ఏం పేరు? అశ్వత్థామ. అర్జునుడు చెప్పిన విద్యలు అశ్వత్థామ చెప్పలే, బ్రహ్మాస్త్రం ప్రయోగించి చెప్పినాడు అశ్వత్థామకి. దాన్ని వెనక్కి చూసేది చెప్పలే, అర్జునుడికి రెండు చెప్పాడు. ఎందుకని? వాడు దుర్వినియోగం చేస్తాడని. కాబట్టి ఏదో భగవంతుడు గురువు యొక్క జ్ఞానం అంతా వాళ్ళ వారసులకు ఇచ్చేస్తారు అనుకుంటాం. 100% ఎవరు ఎవరికి అర్హత ఉందో వాడికే ఇస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సత్సంగాలు ఏ ఊళ్ళో ఇవ్వలే, కానీ మన ఆచార భరత సంస్థకి ఇచ్చారు. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంతమంది కన్ను కుట్టో రోజు సత్సంగాలు యాడగిరి, మీకు రోజు సత్సంగాలండి, మీకు హ్యాపీ అండి అనేవాళ్ళే. మరి దీన్ని కాపాడుకోవాలని అవసరం ఉందా లేదా? కాపాడుకోండి, ఊరికి సత్యం చెప్పుకోవడమేనా? ఇప్పుడు మనం చెప్పుకున్నామే సౌభ్రాతత్వం, వసుదైక కుటుంబం, ఇవి ఉన్నప్పుడే ఆయన ఉంటాడు, లేదా ఆయన కూడా పారిపోతాడు. వద్దు వీళ్ళకి లాభం లేదు, వెళ్దాం అంటాడు అనే విషయం ఇక్కడ మనం గమనించు. విశ్వ కుటుంబంలో మనం తాదాత్మ్యం చెందామని, ఆ రకంగా అమ్మకు మరింత దగ్గర అయినామని గ్రహించడం అంత తేలిక మాత్రం కాదు. మాసాగా చెప్పడం ఇదంతా కూడా మనం పొందేశాము కాబట్టి మనం అమ్మగారి దగ్గర ఉన్నాము అని గ్రహించడం అన్నాడు. తెలుసుకోవడం ఉంటాం, గ్రహించడం చాలా కష్టం. గ్రహిస్తే వాడు అమ్మ అయిపోవాలి, కానీ అంత తేలిక కాదు. దానికి మాయ అడ్డం వస్తుంది. ఇవన్నీ చేసేప్పటికీ ఏమంటే నాలుగు శక్తులు వస్తాయి, చెప్పింది జరుగుతూ ఉంటాయి, మహిమలు వస్తాయి. దీని కూడా కొట్టుకోమని అనుకో, అయిపోయా నా పని. అవి చెప్తున్నాడు ఇక్కడ. నిరంతరం అనుభవించిన అమ్మ సాన్నిధ్యానికి దూరమైన అయిన తర్వాత వాళ్ళు గ్రహించాలని చాలా టైం పడుతుందట. అబ్బా చాలా పొరపాటు చేస్తాం, ఇప్పటికే చాలా దూరం అయిపోయినాం. దూరం వెనక్కి అయిపోయిన మనం కలవాలని పని ఎంత దూరం ఉంటుంది? పెద్ద పాము నోట్లో పడిన తర్వాత తోకడు గుంజినావు, ఇంకప్పుడు బాధపడి వాళ్ళు ముందు పోతారు అనమాట. అంటే ఇదేంటి? ఇప్పుడు ఒకరి అనుకోండి, నాకు ఒక పని అప్పగించారు, అది నేను చేస్తూనే ఉన్నాను అనుకోండి. నేను లేకపోతే ఇది జరగదే అనుకున్నాను అనుకోండి, వెంటనే ఆయన చేస్తారంటే నా నుంచి అది తప్పిస్తాడు, ఆ సేవని మీకు ఇస్తాడు. సర్రం దుఃఖం వెళ్తూ ఉంటుంది. ఇంకా నేను తెలుసుకునేటప్పటికే మీరు 100 మైళ్ళ దూరంలో ఉంటారు. పరిగెత్తుది నేనా అలసట కదా, ఇంక చెక్కదా అబ్బా ఏమో దూసుకొని పోతుంది, ఇంకంతే, ఇంకొచ్చేది లేదు. ఆమె దొరికింది లడ్డు కదా, పరిగెత్తి పోతాడు, దొరికిస్తారు వెళ్తా ఉంటుంది. ఎందుకంటే నన్ను చూసింది కదా, నన్ను చూసారు కదా మీరు, ఊరే ఈ భాష మనం కూడా దొరకదేసి ఆమె ఏం చేస్తుంది, పరిగిస్తుంది. ఇంకా ఎవరికి తాందదనమాట. నేను పరిగెత్తి అలసిపోవాల్సిందే. ఇది హాస్యం కాదు, వెంకటేశ్వర చరిత్రలో ఉంది. వెంకటేశ్వర మీకు ప్రసాదం ఇచ్చి కుక్కకు పెట్టరా అంటాడు, వాడే తినేస్తాడు, వాడికి ఆ సేవ పోతుంది. ఇంకొకటికి రోజు అన్నం పెడతా ఉంటాడు, అన్నం పెట్టే టైంకి కొంచెం పుక్కిన పొరాలను మాట్లాడుకుంటాడు, ఆడైపోతాడు సార్, నడవలేడు కదా. వాడు ఏంటి అన్నం ఏంది గంజి పోస్తారు ఆయనకి. నాకే అవకాశం ఇచ్చాడు, నేను మాట్లాడుకున్నా, స్వామి ఆడైపోతాడులే, 12:30కి ఇస్తావులే అనుకోండి. 12:30 ఇచ్చిన, నువ్వు పోయా అన్నాడు. నాకు సేవ పోయిందా లేదా? వేరేవాడికి వచ్చి దక్కింది ఆ సేవ. ఇవన్నీ మనం అన్వించుకుంటూ రావాలండి. అవగాహన చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఇంట్లో వాళ్ళకు చూపించే గౌరవాధారాలకి, అతిథులకి ఇచ్చే గౌరవాలకి తేడా ఉంటుందా ఉండదా? నిర్ణయించుకుందాం మనం, అతిథులమా, ఆత్మ బంధువులమా, ఆత్మీయులమా? బంధువులను కూడా సాపదండి, ఆత్మ బంధువులుగా మారాలి. బంధువుడమే కష్టం, ఆత్మబంధం అంటే ఇంకెంత కష్టం ఆలోచించండి. ఆత్మబంధం అంటే ఆయన ఆత్మ వీడి ఆత్మ ఒకటి అవ్వాలి, అయినప్పుడే ఆత్మబంధం.
ఊరికే మనం చెప్పుకోవడం ఆత్మబంధం కాదు. ఆయన ఆలోచన ఎలా ఉందో ఆలోచన ఇమిడిలో ఉండాలి. అప్పుడే ఇద్దరు కనెక్షన్. ఆ కనెక్షన్ అయినప్పుడు ఆయన వచ్చి పని చేస్తూ ఉంటాడు. వీడు గమని కూర్చుంటాడు. వీడు ఇంకా పని చేయడు, ఆయన పని చేస్తూ ఉంటాడు. ఇక్కడ నాలో నేనుగా పలుకుతుందో కదా తండ్రి ఉంది కదా, నాలో పలుకుతూ ఉంటాడు ఆయన. అంతే. చూడు ఎంత జాగ్రత్త పడాల్సి ఉంది. ఇక్కడ పరిణాగతమైన ఈ అనుభవం మనసు లోతుగా తగులుతుంది. ఇది ఈ విషయం. అయినా ఇక్కడికి వచ్చి నాకు ప్రయోజనం ఏమిటి, ఈ తాత్కాలికమేనా అని ప్రశ్నించుకున్నాడంట మాస్టర్ గారు. అంటే పర్మనెంట్గా లేదే. అమ్మ చెప్పచ్చు కదా, నీకు పరిపూర్ణ సిద్ధిస్తాను రా అని ఎందుకు ఆమె హామీ ఇవ్వలేదు? ఇవన్నీ మాస్టర్ గారి ప్రశ్నలు అండి. నాకు ఎందుకు ఆమె హామీ ఇవ్వలేదని సూక్ష్మంగా పరిశీలన చేస్తే మనం ఉన్న కాలంలో మనలో మార్పు ఉంటుంది, కానీ మనం గమనించం. ఇప్పుడు అక్కడికి వచ్చినప్పుడే నాకు మనశ్శాంతి ఉంది. మన పరిణితి కాదా? ఆమె తల మీద ముట్టికి వేస్తే నా పరిమిత, ఇక్కడ బుగ్గ గిలితే నా పరిమిత, ఇక తట్టితే నా పరిమిత, ఇలా నిమిరితే నా పరిణిత. ఇది మాస్టర్ గారు నన్ను నిమరలేదే, నన్ను గెల్లలేదే, నన్ను తట్టలేదే అని అనుకుంటున్నాను అనమాట. అంటే మన మేధస్సుకు అవి తట్టడం లేదు. హృదయం సర్వతోముఖంగా చూడండి, అక్కడ వెళ్తానే ఇలా దయాద హృదయం అవుతుంది. మన కోరికల తాపత్రయం తగ్గుతుంది, నిష్ఠ పెరుగుతుంది. ఇవన్నీ మార్పు కదా. ఇవన్నీ మనం గుర్తించం. మన లోపలుండే జరిగే ప్రక్రియను గుర్తించడంలే. మన పైన ఉండేది చూసుకుంటున్నాం. అంటే పైన నాకు గుర్తింపు రాలేదు బయట నుంచి అని. నీ లోపలే అంతర్మదనం జరిగి నువ్వు మనసు వికాసం చెంది ఉంది. అది మనం గుర్తించలేకపోతున్నాం. మనలో ఉన్న మార్పును మనం గుర్తించలేకపోతున్నాం అని చెప్తున్నాడు ఇక్కడ. మన జీవన వికాసం మన సహజ గుణాన్ని తేడతెల్లం చేస్తుంది. మన ఇది జీవన విధానమే వికాసం అన్నాడండి. ఈ వికాసం తేడతెల్లం చేస్తుంది, అంటే బయటపరుస్తుంది. మన జీవితమే ఎలా ఉంటుందని బట్టి నడవడానికి బట్టి తెలుస్తుంది. కాబట్టి జిల్లేలమూడి దాటి అడుగు పెడితే సరి మన అనుభవించిందంతా కూడా మంచులా కరిగిపోతుంది. ఎప్పుడైతే ఇది ఉంటుందో మనం అనిపించినంతా కూడా మంచులాగా కరిగిపోతుంది. అంతే. అంటే ఏంటి, వాళ్ళకి దగ్గర ఉన్నంత వరకు అనుభూతి, వాళ్ళకి దూరం అయ్యామంటే అనుభూతి మనకు ఉండదు, మనం దూరం అయిపోతాము అనే విషయాన్ని ఇక స్పష్టంగా చెబుతున్నాడండి ఇక్కడ. అంటే శాస్త్ర ప్రయోజనం రాదా అని అనుమానం మనకు వస్తుంది. ఆ శాస్త్ర ప్రయోజనం ఏంటి? నేను మారాను అనుకోండి, మారలేదని ధ్యాస నాకు రాదు. అంటే మారిన అనుభూతి నేను కనుక పొందగలిగి ఉంటే మారలేని భావన నాకు ఎట్లా వస్తుంది? నీకు పూర్తిగా మారిపోయాను కదా. నేను మారలేదనుకుంటే నువ్వు పరిణతి చెందలేదని అర్థం కలేదా? నేను పూర్తిగా మారిపోయి అనుభూతి పొందే అనుభూతి నేను బాగా ఆస్వాదించుంటే నాకు కొరత ఉండదు కదా. కొరత ఉండాలంటే నీలో మార్పు రాలేదని అర్థం. కానీ మార్పు చేసాను నేను మర్చిపోయినా. కస్తూరి వాసన వస్తే కూడా తనలోంచి బొడ్డు నుంచి వస్తున్న సంగతి గుర్తించలేనట్టుగా. కస్తూరి మృగం తెలిసి ఉంటుంది, అక్కడ బొడ్డులోనే కస్తూరి వాసన వస్తుంటుంది. అది ఎక్కడ తాగుతుంటుంది అంటే ఈ వాసన అడుగుతే ఎదుగుతుంది అంటుంది. నాలోనే ఉంది అది. అలాగే మన మనశ్శాంతి మనలోనే ఉంది. అది గుర్తించకుండా బయట నుంచి ఆనందం దొరుకుతుంది అనుకుంటున్నాం. బయట వచ్చే ఆనందం అంతా కూడా అశాశ్వతమైనది, శాశ్వతం ఏది కాదు. మన ఇంట్లో ఉండే ఆనందం శాశ్వతము. ఆలోచించండి, బయట ఆనందం తినడానికి ఇంట్లో ఆనందం తినడానికి తేడా ఉందా లేదా? ఒక చెప్పుడు సార్, బయట ఆనందం తినడానికి మన ఇంట్లో ఆనందం తేడా ఉందా లేదా? సుఖము సంతోషం మన కుటుంబంలోనే ఉంది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పుకుని వస్తున్నాడు. నాకు అలా అనిపించి కన్నీళ్ళు పరిగెత్తిందంట మాస్టర్ గారికి. అప్పుడు అమ్మ చెప్తాను, నీలో మార్పు రాలేదని నీకు ఎట్లా తెలుసు? నేను మార్పు నీకు ఎట్లా తెలుసు? మార్పు పరిపూర్ణమైనప్పుడు నీ పూర్వస్థితి నీకు అంతగా గుర్తుండదు. నేను బాగా మార్పు పడినా అనుకోండి, నా గతం గుర్తురాదు. ఇంకా ఇందులోనే ఆస్వాదిస్తూ ఉంటా. మరి నీకు గతం గుర్తొస్తుందా? వచ్చిందంటే నీకు మార్పు లేదు అర్థం. ఇప్పుడు నీ ఉన్న స్థితిలో ఇంతకుముందు కూడా ఉంటూ వచ్చావని నీకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎన్ని అనుభవాలు జరిగినా నాకేం జరగలేదే నేను ఇంతే అనుకుంటా కూర్చుంటాం. జరిగిందంతా పుష్కాకి.
నాకు ఇది జరిగిందని భావించాను అనుకోండి, ఇప్పుడు జరగలేదనే భావన మనకు రాదు అని గుర్తు చేస్తున్నది ఇక్కడ. నిజమైన పరిణామం గమనించలేనిది. పూర్తి మార్పు వచ్చింది అనుకోండి, ఇంకా అది నేను మారుతున్నాను ధ్యాస కూడా ఉండదు. వాడి జీవితం అంతా కూడా మంచి నడవడికతో ఉంటుంది. ఆ మంచి నడవడిక ఎదుటివాడికి ఆదర్శంగా ఉంటుంది. మంచే మనిషిని ఉద్ధరించేది. ఒక్కసారి చెడు అని ముద్రపడిన తర్వాత వాడు మారిన నమ్మరు వాడు వాడి నాటకాలు వేస్తాడు అంటారు. ఇప్పుడు చాలామంది విషయాలు మనకు అదే అర్థం అవుతుందండి. ఒట్లు పెట్టేస్తారు, నేను ఇది చేయను అనేసి. ఇంట్లో వాళ్ళందరూ ఒట్లు పెట్టేస్తారు, మళ్ళీ చేస్తా కూర్చుంటారు. ఏం ప్రయోజనం ఉంటుంది? మనం నమ్ముకున్న వాడిని మనం బాధ పెడుతున్నామనే ధ్యాసగాను ఉంటే ఒట్టుకు కట్టుబడి ఉంటాడు. ఇప్పుడు నేను ఒకటే చెడిపోతే ఇబ్బంది లేదు, నాకు వెనక ఎవరు ముందు ఎవరు అనుకోండి, నేను చెడిపోయిన ఏ ఇబ్బంది లేదు, ఎవడే పట్టించుకోడు కూడా. మరి నాతో ఆధారపడడం కొంతమంది ఉన్నారు కదండి. వాడిని క్షోభ పెట్టడం నరకాలకన్నా హేతు అండి. తిరిగి ఈ జన్మ వస్తుంది కూడా గ్యారంటీ లేదు. అందుకే మనకి జన్మాంతర జ్ఞానం అధ్యాయం మనకి ఇచ్చాడు సాయిలామత గ్రంథంలో. ఎందుకు ఆ జన్మపరంలో ఒకటి ఉంది. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో అదే నీకు ఫలితం వస్తుంది. చెడుకి చెడు, మంచికి మంచి. మరి చెడు కావాలా మంచి కావాలా? నాకు మంచి కావాలి, నేను చెడు చేస్తాను, నాకు మంచి ఎలా జరుగుతుందండి? భగవంతుడు కొద్దిగా అవకాశం ఇస్తాడండి. చెడు చేసినా వాడికి మంచి జరిగేట్టుగా అవకాశం ఇస్తూనే ఉంటాడు. వాడు ఇంకా చెడు చేస్తున్నాడు అనుకోండి, ఆ అవకాశం కూడా ఉండదు వాడికి. మంచి చేయించుకునే అవకాశం కూడా వాడికి రాదు. వాడికి అంతే, ఇంకా తనకలానే రాదు వాడికి. ఊరికే అండి, నేను ఇంట్లో ఊరికి విసిగిస్తాను కూర్చొని అనుకోండి, ఎంతసేపు పోసుకుంటుందా పెళ్ళామా? పోసుకుంటుందా? అది పరిస్థితి. అదే తెలుసుకున్నాను అనుకోండి, ఇంటికి దగ్గర నేను నడుచుకుంటా అనే విషయం అండి ఇక్కడ చెప్పడం. ప్రతి ఒక్కటి మనం అన్వయించుకుంటూ రాగలగాలి. నిజమైన పరిణామం ఉంటే అది గమనించలేనిది. నీకు అది గుర్తుగా రాదు. నువ్వు నిరంతరం మంచిలోనే ఉంటావు. ఒకటండి, ఇక్కడ మనిషి యొక్క ప్రభావం సమాజం మీద పడుతుంది. సమాజం పక్కన పెట్టండి, నా యొక్క ప్రభావం అనేది నా ఇంటి బిడ్డల మీద పడుతుంది, నా కుటుంబం మీద పడుతుంది అని గుర్తించగలగాలండి. కాబట్టి నేను ఎలా ఉండాలి అనేది మనకి నేర్చుకోవాలి. నువ్వు కాకర విత్తనం వేసి నాకు మామిడి కాయలు రావండి ఎలా వస్తుందండి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం ప్రతి ఒక్కటి కూడా. ఇంత చేస్తున్నాము, మనసులో తేడా ఉండదనుకోండి, దాని దగ్గర ఫలితం ఉంటుంది. ముకుంద బ్రహ్మచారి ఎంత గొప్ప తపసంపన్నుడు. మనిషి ముస్లిం అనే దేశం చివరికి ఏమైనాడు? ముస్లింగా పుట్టాడు. లేకపోతే ఆ దేశం లేకపోతే ముక్తి పొందిండేవాడు అని జాగ్రత్తగా గమనించు. నా మనోవ్యాధిని మరోసారి అమ్మ ముందు చెప్పాడు. అది నా అవివేకమే అయిపోయింది. ఆమె చెప్పినాడు, ఏది ఇంతకు చేతి మర్చిపోయింది, అమ్మ గుర్తు చేసింది. ఇక్కడికి వచ్చినందువల్ల ఏమాత్రం ప్రయోజనం లేదని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు రాబాక. వచ్చారు ప్రయోజనం అనుకుని రాబాక అనేసింది అమ్మ. దాంతో ముట్టికాయ పడిందంట మాస్టర్ గారికి. కనుక ఎందుకు రావడం ఎందుకు? అప్పుడు ఈయన కలవరపడ్డాడు. నోట మాట రాకుండా ప్రయత్నం చేసినాడు. కానీ సంవత్సరానికి అనేకసార్లు రావడం ప్రారంభమైంది. నిజంగా రావడం వృధాగా నీకు అయితే నీకు రావాలనిపించదు. అయితే నీకు రావాలనిపించదు అంతే. అంటే నీలో ఫలితం ఉంది కాబట్టి నువ్వు రావడానికి ప్రయత్నం చేశావు. ఏదో శాంతి సంతోషం నువ్వు పొందుతున్నావు, దానికోసం నువ్వు వస్తున్నావు. మరి ఆ ప్రయోజనం తెలియదు కదా. అమ్మ చెప్పడం, సత్సంగానికి వస్తున్నావు, నాకు అనుభవాలు జరగలేదే, సత్సంగానికి వస్తే నాకు మనసు కొంచెం శాంతి పడింది, అంతకన్నా ఇంకేం కావాలి? ఆయన దృష్టి నా మీద పడింది, అంతకన్నా ఇంకేం కావాలి? అంతర్గత విషయాల్లో శాశ్వత పరిణతి కోరుతున్నావా? లోపల అనుకోండి, ఇంతకుముందు నీ మనసు అలా ఉండింది, ఇప్పుడు అలా ఉంది. ఇంతకుముందు చెడు మీద నా దృష్టి పోయింది, అది చెడుని తెలుసుకున్నాను. ఇప్పుడు నేను దాని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే మానవ జన్మ అత్యంత శ్రేష్టమండి. ఈ మనిషి జన్మ రావాలంటే ఎన్నో జన్మ పుణ్యం చేసే తప్ప ఈ మనిషి జన్మ రాదు. అది మనం గుర్తుపట్టుకోవడం లేదు. చూడండి, పక్షులకి, బంతువులకి, పశువులకి ఉన్న ఎంతటి జ్ఞానం ఉంది, వాటికన్నా ఎక్కువగా మనకు ఉంది.
జ్ఞానం ఉంది, వివేకం ఉంది, విశ్లేషణ ఉంది, కానీ ఉపయోగించలేకపోతున్నాం. గద్ద చూడండి ఎంత ఎత్తు ఎగురుతుందా, కానీ చిన్న కోడిపిల్ల దానికి కనబడుతుంది. ఆ గద్దని మనం అజమాయిషిలో పెట్టుకున్నాం, ఏనుగుని అజమాయిషిలో పెట్టుకుంటున్నాం, సింహాన్ని అజమాయిషిలో పెట్టుకుంటున్నాం, పులిని అజమాయిషిలో పెట్టుకుంటున్నాం. ఎంతమంది అజమాయిషిలో పెట్టుకునే తెలివి నాకు ఉంది, కానీ నా మనసుని అజమాయిషి చేసుకునే తెలివి నాకు లేదు. నా మనసు కంట్రోల్ తప్పిపోతూ ఉంది. మరి మనసు కంట్రోల్ తప్పితే ఉపయోగమా నిరుపయోగమని ఆలోచించడం నేను ఒక దానికి అలవాటు పడాను అనుకోండి. నేను ఈ పని అలవాటు పడ్డాను, దీనివల్ల ఎంత మేరకు ఉపయోగం? పోనీ ఆ అలవాటుకి ఎంతసేపు ఉంటుంది? ఆ గంట సేపు ఉంటే ఉంటుంది సార్, ఎంతపని ఉండదు. అది సినిమా కావచ్చు, షికార్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, కాక పిచ్చాపాటి మా కబుర్లు కూడా కావచ్చు. ఇవన్నీ వ్యసనాలేనండి. వ్యసనం అంటే తాగుడే వ్యసనం అనుకుంటాం, కాదు, ఇవన్నీ వ్యసనాలే. అనవసరంగా మాట్లాడడం వ్యసనమే. పక్క చదువు వేసుకుంటా అంటే చెవులకి వినడమే, అది కూడా వ్యసనమే. వాటినండి ఎలా తగ్గించుకోవాలనే విషయం మీరు గమనించాలండి. కాబట్టి ఎవరో మాట్లాడుతుంటే వినో, పుస్తకాలు చదివి నాకు ముక్తి మోక్షము అంటున్నాం మనం. ముక్తి మోక్షం అని ఎవరు చెప్పి ఏంటంటావు? నీ స్వయంగా మనం అడగడం లేదు అని చెబుతూ, పోనీ నీలో పురోగతి లేదని ఎలా చెప్పగలుగుతావు? ఏ ఆధారం? అమ్మ చెప్తున్నాండి, నువ్వు పురోగతి లేదని ఎలా చెప్పు ఆధారం? ఎలా చెప్పగలుగుతున్నావు? ఇంతకుముందు 7 గంటలు నిద్రలేస్తున్నావు, ఇప్పుడు 5 గంటలు నిద్రలేసినావు, పురోగతి కదా? ఇంకేది ఎలా చెప్తాను? ఇంతకు 9 గంటలకు బ్రష్ చేసుకుంటున్నా, ఇప్పుడు 5 గంటలకి బ్రష్ చేసుకుంటున్నా, పురోగతి కదా? ఇంతకుముందు దురభ్యాసానికి అలవాటు పడ్డా, ఇప్పుడు నేను దాని దూరమైనా, పురోగతి కదా? చెప్తున్నాను. కాబట్టి దాని గురించి బాధపడబాక, ప్రతిదీ దాని తరుణంలో అదే వస్తుంది. నువ్వు ప్రయత్నం మాత్రం ఆపకూడదు. దానికి చీమ ఎగ్జాంపుల్. చీమ బరువు ఎంత అండి? దానికి 50 రెట్లు బరువు అది మోస్తుందో మొయ్యదా? మనకున్న దానికి ఒక్క పాయింట్ బరువు ఉన్నా కూడా అమ్మ తగిలి పడిపోతాను. వాస్తవం అది. కాబట్టి ఇక్కడ మనం ప్రయత్నం చేస్తే ప్రతిదీ తరుణంలో అదే వస్తుంది. ఒడ్లు జలేసినాము, పట్టు వచ్చేస్తుందా? దాన్ని ప్రయత్నం చేసుకున్నాను, కనిపించుకున్నాను అనుకోండి, అదే తరుణంలో అదే వస్తుంది అని అమ్మ ఒక్కసారి చెప్పింది. అమ్మ చెప్పిందంతా నేను తీసుకున్నాను. కొంతకాలానికి ఈ ప్రశ్న రమణ మహర్షికి వచ్చినప్పుడు కూడా రమణ మహర్షి ఇదే చెప్పున్నాడు. అది నాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది. అమ్మను సమీపించి నా విధానం అనుమానాలు, భయాలు నాకున్నాయని నేను అంగీకరించాను ఆశా చెప్తున్నాడు. అంటే మనమే చెప్తున్నాడు ఆయన. నాకు భయాలన్నీ కూడా ఇప్పుడు నాకు ఇంతకు ముందు ఉన్నింది, ఇప్పుడు అది తీసి పడేస్తా. ఇతర మాటలు చెప్తారు. వాళ్ళు చెప్పిన మాటలకి అమ్మ మాటకి నేను పోల్చుకుంటూ కూర్చున్నా, అన్నీ సరిపోయింది. అమ్మ సాన్నిధ్యం ఎప్పుడు వీలైతే అప్పుడు చేరడానికి నేను వేగిరి పడుతుంటాను, తొందరపడుతుంటాను. నమ్మకం భగవంతునితో ఏ విధంగా బంధిస్తుందో అపనమ్మకం కూడా ఆ నమ్మకాన్ని అమ్మతో బంధింపబడుతుంది. అంటే నమ్మకం లేని కూడా బాబా దగ్గరికి వచ్చి బంధింపడ్డారు లేదా? అది. కాబట్టి ఈ నమ్మకము అపనమ్మకము ఒక తొడుగు మాత్రమే. ఆ తొడుగు నుంచి బయటపడు. అపనమ్మకం అనేది ఒక తొడుగు మాత్రమే, దాన్ని తీసి నీకు శాశ్వతమైన అమ్మ సాన్నిధ్యం లభిస్తుంది. అంటే ఏమిటి? ఈ వెలుగు అంటే ముందేమో సంశయాలు, అది చీకటి. సంశయాలు బయటపడ్డాము, ఇది వెలుగు. ఆ వెలుగు ఉన్నప్పుడు జాగ్రత్త పడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. లోపల ఈ జ్యోతి ఉండగానే నువ్వు సంస్కరింపబడాలి. ఈ జ్యోతి ఇరిగిన తర్వాత నువ్వు సంస్కరింపబడమంటూ ఉండడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామో అంతగా మనం ఫలితం పొందగలము. మాస్టర్ గారి జయంతి అవకాశం వచ్చింది, ఇప్పుడు ఏదో సాగు వదులుకున్నారనుకోండి, మళ్ళీ అది వస్తుందని గ్యారంటీ చెప్పడం కష్టం. ఒకరిది రానంత మాత్రం ఎందుకు ఆగిపోవాలి? మేము కూడా మేము చేసుకుంటాం అని చెప్పింది గౌరమ్మ. ఆ ధైర్యం రావాలి, ఆ సామర్థ్యం ఉండాలి. ఒకరితో చేస్తాము, గౌరమ్మ పూలు వేస్తుంది, వీడు మంత్రాలు చెప్తా ఉంటాడు, పూజ అయిపోదా? అంతే.
కాబట్టి వెలుగుని ఎడల అనేది సమభావంతో తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది ఈరోజు మన మాస్టర్ గారు ఇచ్చింది గొప్ప సందేశం. స్వస్తి. సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు జిల్లేనుముడి అనసూయ మాతా की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ మహారాజ్ की जय. గురుదేవ దత్త.